సపై కాదు ఎక్కకంటే పైకి కట్టున్నాం చూపిస్తాం కానీ ఇక్కడ ఆటర్ ఉంటే చూపిస్తున్నాం అని ఓకే కేస్ తీసిపోతాం. ఇంకా టైంపాస్ అవ్వక ఈషా ఏదో ఆడుకుంటుంది హెయిర్స్తో కార్లో. ఇంక ఇదంతా మేము కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్ళే దారి అనమాట. చాలా బాగుంది, ఫుల్ నేచర్తో చాలా బాగుండే గ్రీనరీతో. సో అలా కొన్ని మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాం. ఇంకా ఆన్ ద వేలో ఇలా కొన్ని గోట్స్ కనిపించాయి, అవి ఇవ్వలేదని చెప్పేసి ఈషా ఇలా అలిగింది. చూడండి ఎలా అలిగిందో. ఇంకా దారిలో గ్రీనరీ మొత్తం చాలా బాగుండే. మళ్ళీ తర్వాత కొన్ని గోట్స్ కనిపించాయి, బాగుండే. అందులో స్మాల్ బేబీ గోట్ ఉంది. అది చూసి ఈషా మమ్మీ నాకు కావాలి కావాలి అని అడిగింది. నిజంగా పట్టుకుంటా అంటే నిజంగా పట్టుకుంటా అని అడిగింది, కానీ నిజానికైతే అలా పట్టుకోదు. చాలా భయం తనకి. ఏదో దూరం నుంచి ఇలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, కానీ అడిగితే మాత్రం పట్టుకుంటా అనింది. ఇది చూసిన తర్వాత చూడండి తన హ్యాపీనెస్. ఇలా కొద్దిసేపు కార్ ఆపి అలా అవన్నీ చూపిస్తే ఇంకా మేడంకి కొద్దిగా కూల్ అయిపోయింది. ఇంకా వంద ఏదో టెంపుల్ ఉంది, సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. స్పీడ్గా వెళ్తున్నాము, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫైనలీ రీచ్ అయితే అయిపోయాము, కానీ అక్కడ కొంచెం పైకి వెళ్ళడానికి రోడ్ బ్లాక్ చేసేసారు, వెళ్ళడానికి లేదు కార్లో. సో ఇలా సైడ్కి కార్ ఆపేసి ఇలా వెళ్తున్నాం అనమాట. అందరు ఇలాగే వెళ్తున్నారు. సో వాళ్ళని చూసి మేము కూడా అలాగే వెళ్దామని ట్రై చేసాము. కాకపోతే ఈషు చిన్న బేబీ కదా, అసలు ఎక్కుతుందో లేదో, ఎలా ఉంటుందో, స్లిప్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డాం. కానీ ఫస్ట్ ట్రై చేశారు, కానీ బాగానే వెళ్ళిపోయారు పైకి. ఆ తర్వాత ఇంకా చాలా బాగా వెళ్ళిపోయింది ఈషా. తర్వాత ఇలా పైకి వెళ్ళిపోయాక ఫ్రీ ప్లేస్ ఉండేసరికి చూడండి ఎలా రన్నింగ్ చేస్తుందో. అసలు ఎంత ఎండ అయినా సరే అలా కొద్ది ఫ్రీ స్పేస్ ఉంటే చాలు, అటు ఇటు ఇంకా పరుగులు తీస్తూనే ఉంటుంది. అలా ఆడుకుంది బాగా. ఇంకా అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుండే, మంచి గ్రీనరీ ఉండే, మంచి ఫ్రెష్ ఎయిర్ కూడా బాగుండే అనమాట. సో ఇలా ఆ ఫ్రెష్ ఎయిర్లో ఎలా ఎండ కొద్దిసేపు ఆడుకుంది, కానీ బాగానే ఉండే ఎండ, కానీ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్ ఉండే. ఇలా దూరం చూసి ఎంత నీట్గా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది ఇలా చూస్తే. అప్పటికి కూడా చాలామందే ఉన్నారు ఇంకా అక్కడ, చాలామంది చూడడానికి వచ్చారు. అది అసలు టైం కాదు, అయినా కూడా బాగానే ఉండే. కొందరు లోపలికైతే దిగినారు. మేము ఫస్ట్ అయితే రిస్క్ చేయాలనుకోలేదు, సో దిగలేదు అనమాట. పైనుంచే చూసాం అలా. ఈ మధ్యలో కొన్ని ఫొటోస్ తీద్దామని ఈషాకి మొబైల్ ఇస్తే తను వీడియో తీసింది. ఏదో పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసినట్టుగా మమ్మల్ని ఇలా వీడియో తీస్తూ తనంతలో తను నవ్వుతూ రన్నింగ్ చేస్తూ అలా వెళ్ళిపోయింది. ఇలా కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసింది. తర్వాత ఇంక ఎలాగైనా సరే లోపలికి దిగాలి అని చెప్పేసి ఈషా అడిగింది. సరే ట్రై చేద్దాము, ఎందుకంటే అప్పటికే చాలామంది వెళ్తున్నారు చూసాము, కానీ ఈషాతో ఎందుకులే అనుకున్నాం. కానీ వేరే చిన్నపిల్లలతో కూడా వెళ్ళారు. సరే ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేసాము. కానీ చూసినప్పుడు అనిపించినంత భయం దిగేటప్పుడైతే లేదు, ఈజీగానే వెళ్ళిపోయామనిపించింది. స్లోగా అలా దిగేసాము. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళాక ఈషు ఫుల్ హ్యాపీ. ఇంకా అలా కాళ్ళు వాటర్లో పెట్టేసింది, చల్లగా ఉన్నాయి అండ్ ఫ్రెష్ వాటర్ కూడా కదా, మంచిగా ఉండే. అలా వాటర్లో కాళ్ళు పెట్టు వాటర్తో ఆడుకుంటూ అలా ఉండే అనమాట. అప్పటి వరకు బాగానే పెట్టింది. సడన్గా వాళ్ళ డాడీ ఏమన్నారంటే ఫిషెస్ అన్నారనమాట. ఇంకా చాలా భయం కదా ఫిషెస్ అనేసరికి, అంత ఇంకా కాలు తీసేసింది లోపలికి వెళ్ళి. ఇంకా పెట్టలేదు కాళ్ళు చాలాసేపు. వద్దు షార్క్ వస్తే అదే చూస్తుంది, ఇక్కడ షార్క్స్ ఉంటాయి ఫిషెస్ ఉంటాయి అన్నట్టుగా చెక్ చేసుకుంటుంది. అవి ఏముంటావు నాన్న అంటే ఇంకా అప్పుడు మళ్ళీ స్లోగా పెట్టడానికి ట్రై చేసింది, కానీ మొత్తం అయితే పెట్టలేదు. అలా మొత్తం తను డైరెక్ట్ పెట్టుకుంటూ చూడండి, ఫిష్ అనేసరికి ఇంకా వాటర్లో డైరెక్ట్ పెట్టట్లేదు కాలు, వాళ్ళ డాడీ మీద పెడుతుంది, ఏదో పైన పెడుతుంది. ఇంకా లోపలికి పెట్టలేదు ఫస్ట్. చూడండి అస్సలు లోపలికి పెట్టట్లేదు భయానికి. ఇంకా ఫైనల్గా సెటిల్ అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది వాటర్లో స్లోగా హాయిగా. జనరల్గా ఈషాకి వాటర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్దాము అంటే బీచెస్ ఉన్న ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట.
సో దానికి అలా వాటర్ ఇష్టం అని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు ఎక్కడికన్నా అలా తీసుకెళ్తూ ఉంటాం. సో ఈసారి ఇక్కడికి అనుకోకుండా ఇలా వచ్చాం. వేరే ప్లాన్ ఉండే యాక్చువల్లీ, కాకపోతే ఆ ప్లాన్ క్యాన్సిల్ అయినందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇటు సైడ్ రావాల్సి వచ్చింది. సో వచ్చినందుకు బాగానే ఎంజాయ్ చేసింది, ఆ వాటర్లో మంచిగా ఆడుకుంది. ఇంకా ఎంత వెళ్దామన్నా రాలేదు. 5 మినిట్స్ అంటూ అలాగే టైం పాస్ చేసింది. ఒక్కసారి వాటర్ దగ్గరికి వెళ్తే అంతే, బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా లాస్ట్కి ఫైనల్గా అందులోకి వెళ్ళి బయటకు వచ్చేసాం. ఇంకా దారిలో ఆన్ ద వేలో అరోమా రెస్టారెంట్ అని ఉంటే అందులోకి వెళ్ళామన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది. సో లెట్స్ ట్రై అన్నట్టుగా వెళ్ళాము. ఫస్ట్ అంబియన్స్ అయితే చాలా బాగుండే, ఎంట్రన్స్ దగ్గర కానీ లోపల కానీ చూడగానే చాలా ప్లెజెంట్గా ఉండే. సో లోపలికి వెళ్ళిపోయాం మేము ఫస్ట్. ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి కేజ్లో డాగ్స్ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద డాగ్స్. అవి అసలు వేరే వాళ్ళని చూడగానే చాలా పెద్ద పెద్దగా అరుస్తున్నాయి. వెంటనే మేము ఇంకా రైట్ టర్న్ తీసుకుని అలా సైడ్కి వెళ్ళిపోయాము. ఈషాకి అసలు చాలా భయం. సో ఇంకా వెంటనే వాటి నుంచి అలా దూరంగా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఈ గ్రీనరీ అంతా చూస్తూ అలా వెళ్ళాము. ఇంకా హోటల్లో ఇలా బర్డ్స్ కేజ్ కూడా ఉండే, కొన్ని బర్డ్స్ కూడా ఉండే అందులో. సో ఈషా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అలా అవి కనిపించేసరికి మంచిగా ఎంజాయ్ చేస్తుంది వాటిని చూస్తూ. ఇంకా సైడ్కి బన్నీస్ ఉన్నాయనగానే ఫస్ట్ ఇంకా అటు వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసింది. తనకి చాలా ఇష్టం ర్యాబిట్స్ అంటే, వాటికి ఫీడ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ వాటి దగ్గరికి వెళ్ళిపోదామని వాళ్ళ డాడీతో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా వాటిని చూడడమే వాటికి ఫీడింగ్ స్టార్ట్ చేసిందనమాట. ఎలా అంటే ఇంకా అవి చాలు బాబోయ్ అని ఎలా పెట్టేసింది వాటికి. చూడండి, వాటికి ఫీడ్ చేయడం ఇష్టము, కానీ మళ్ళీ దగ్గరికి వెళ్దంట. అలా దూరం నుంచే ఫస్ట్ కదా, అంటే ఇంతకుముందుకు ఎప్పుడో ఒకసారి పెట్టింది కానీ అది ఐడియా లేదు తను కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ పెట్టాలంటే కొద్దిగా ఫస్ట్ భయపడింది, ఇలా దూరం నుంచే పెట్టింది. ఇంకా మనం లంచ్ చేద్దాం పదా అంటే ఇంకా వచ్చేసింది బన్నీస్ని వదిలేసి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇలా ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనేసరికి పక్కనే ఈ అక్వేరియం కనిపించింది. సో ఫస్ట్ ఇంకెక్కడికి వెళ్ళింది ఫస్ట్. ఇంకా ఆర్డర్ వచ్చడానికి ఎలాగో టైం పడుతుంది కదా, ఆ లోపు వీటిని ఒక లుక్ వేసి వచ్చింది. ఈ స్నేల్ చూడండి ఎలా ఉందో. స్నేల్స్ వేస్తే అక్వేరియాన్ని క్లీన్ చేస్తాయి అని అంటారు. తినగానే మళ్ళీ బన్నీస్ దగ్గరకు వచ్చి మళ్ళీ వాటికి ఫీడింగ్ స్టార్ట్ చేసింది. అక్కడ ఇలా డక్స్ కూడా ఉండే, కానీ డక్స్ దగ్గర ప్లేస్ అంత నీట్గా లేదు. సో అంత దగ్గరగా వెళ్ళలేదు వాటి దగ్గరికి. ఇంకా సో ఇలా దూరం నుంచే చూసి వచ్చేసామన్నమాట. అందులో 2 స్మాల్ డక్స్ పడుకున్నాయి అనమాట. సో ఇలా దూరం నుంచి అబ్జర్వ్ చేసింది అవి పడుకున్నాయా అని. ఇంకా అవి లేచి వెళ్ళిపోతుంటే చెప్తుంది, చూడ ఎలా వెళ్ళిపోతున్నాయో, పడుకోలేదు అని చెప్పేసి. ఇక్కడ లంచ్ అయిపోయింది ఇక్కడ. సో వెళ్ళిపోతుంటే ఆ డాగ్ సౌండ్కి చూడండి ఎలా చోలు మూసుకుందో. ఇదంతా బయట ఎంట్రన్స్లో ఉన్నాయి కదా అవి అనమాట. బాగుండే. ఇంకా ఇది లాస్ట్ ఎండ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.